RTI Live News. Ask for right. వికారాబాద్ జిల్లా కోటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బసమ్మ సంఘయ్యకు గ్రామ ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తనను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మీరు ఓటు విలువ 5 ఏళ్ల గ్రామ అభివృద్ధి అని కావున ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాము. అన్ని ఏం పనులున్నా ఏమున్నా చేయగలుగుతాము. అందరికీ నమస్కారం. సీరియల్ నంబర్ 4 ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించండి. అటువంటి ఆసక్తి ఉండదు. మేము దండించే నాయకులం కాము, దండం పెట్టే నాయకులం. ప్రజలు అందరూ గమనించే ఓటేయాలి. ఎందుకంటే ఇంతమంది నాకు ఒక 2 ఏళ్ళ సందర్భం ప్రిపేర్ అయి ఉన్నా. ఖచ్చితంగా సర్పంచ్ కావాలన్న మాకు ఒక ఆలోచన విధానంతో అందరితో కలిసిపోయినాం. చిన్న చిన్న కూడా చేసినాం, మాకు తోచిన సహాయాలు కూడా చేసినాం. నేను స్కూల్ లోపల 360 మందికి పిల్లలకు స్కూల్ ప్యాడ్లు ఇప్పించినాం, పరీక్ష ప్యాడ్లు ఇప్పించినాం, పెన్నులు ఇప్పించినాం. ఈ స్కూల్లో కూడా మొత్తం అక్కడ వేరే కాంట్రాక్ట్ వచ్చి గుంతలు చేసి మొత్తం చేసి పెట్టి అది కూడా సాఫ్ చేయించిన. ఇంకోటి మన ఫస్ట్ క్లాస్ లోపల మన స్కూల్ లోపల ఎవరు వస్తే వాళ్ళకి 10th లోపల 10,000 రూపాయలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిన, సెకండ్ వచ్చిన 5,000 ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన. మొన్న ఆగస్టు ఇస్తామంటే అది ఏమో ప్రోగ్రామ్ ఏదో మిస్ అయింది వాళ్ళకు, జనవరిలో ఇస్తామని చెప్పినాము. ఆ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టు. నాకు 30 సంవత్సరాలు ఉన్న రాజకీయ అనుభవంతో ఇంతవరకు నేను ఎవరిది జోలికి కానీ ఎటువంటి సమస్యలు కానీ లేవు నాకు. నేను అన్ని కులమత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరితో కలిసిపోయినా ఆ ఆదరణ నాకు ఉన్నది. నేను ఇక గెలిస్తే కూడా అన్ని పార్టీలతో కలిసి ఏ సమస్య ఉన్నా సమయం కూర్చొని పార్టీ నాది అని కాదు, అందరి అభిప్రాయాల మీద ఏదైనా సూచనలు తీసుకొని అన్ని విషయాల లోపల అందరితో కలిసిమెలిసి చేసి పనిచేసే మనస్తత్వం మాది. నువ్వు వేరు నేను వేరు అనకుండా అందరితో కలిసి పనిచేస్తాం. మా గుర్తు ఇప్పుడు ఫుట్బాల్ గుర్తు వచ్చింది, 4వ నెంబర్ సీరియల్ మీద ఉంటుంది. అందరు దయచేసి అమ్మలు అక్కలు నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు. ఇంకోటి ఎవరు ఏమనుకున్నా గతం వ్యక్తుల కంటే బెస్ట్ అనే క్యాండిడేట్గా నేను పేరు తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఉంది. నాకు ఎటువంటి సమస్యలు, నాకు అటువంటి ఆశలు లేవు. నా ఉన్న కాడికి నా యొక్క ఉన్న ఫ్యామిలీ లోపల నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. అందరు సెట్ అయిన మా ఫ్యామిలీ రంగంలో ఏది ఆశ లేదు. నాకు ప్రజలకు సేవ చేయాలని వస్తున్నా కాబట్టి నా మంచితనంతో అందరిని గెలిపిస్తారు. నాకు నమ్మకం ఉంది. ఆలోచన మీద నేను పనిచేస్తున్నాను.